సో హాయ్ గైస్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ గురించి సబ్జెక్ట్ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో మన సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసాము అంటే సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. మన చాప్టర్ పేరు వచ్చేసి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ లో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసాం? క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ ఆఫ్ లోడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ లోడ్స్ వరకు మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం డక్టైల్ మెటీరియల్ అంటే డక్టైల్ మెటీరియల్ గురించి అండ్ ఆల్సో రిజిడ్ బాడీ గురించి, డిఫార్మబుల్ బాడీ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, రిజిడ్ బాడీ, డిఫార్మబుల్ బాడీ. ప్రీవియస్ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ లోడ్స్ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే రిజిడ్ బాడీ, డిఫార్మబుల్ బాడీ. రిజిడ్ బాడీ, డిఫార్మబుల్ బాడీ. రిజిడ్ బాడీ, డిఫార్మబుల్ బాడీ. రిజిడ్ బాడీ అంటే, డిఫార్మబుల్ బాడీ అంటే ఏంటంటే, రిజిడ్ బాడీ అనేది మనం ఎంత లోడ్ అప్లై చేసినా మనకి ఏ చేంజ్ ఉండదు. అంటే ఇప్పుడు మనం ఒక బ్లాక్ అనేది ఇక్కడ సపోజ్ ఒక చెక్క, ఒక వుడెన్ బ్లాక్ పెట్టాం అనుకోండి, ఒక చెక్క ముక్కను పెట్టాం. ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఉంది, పెట్టాము. ఈ రెండు గోడల మీద పెట్టినప్పుడు మధ్యలో ఏముంది? గ్యాప్ ఉంది. ఇవేంటి? గోడలు. ఇవి గోడలు. వీటిపైన మనం ఏం చేసామంటే చెక్క ముక్కను అనేది పెట్టాం. పెట్టిన తర్వాత ఏమైంది? ఇక్కడ మధ్యలో మనము లోడ్ అప్లై చేసాం. లోడ్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? కొంతసేపటికి ఏం జరుగుతుంది అంటే లోడ్ అప్లై చేయగానే ఏం జరుగుతుంది అంటే కొంచెం ఇట్లా బెండ్ అవుతుంది. కదా. ఖచ్చితంగా మనం ఒక 10 న్యూటన్స్ ఆఫ్ లోడ్ని అప్లై చేసామనుకోండి, ఏం జరుగుతుంది? కొంచెం ఇట్లా బెండ్ అవుతుంది. దీన్ని ఏమంటాము అంటే డిఫార్మబుల్ బాడీ అంటాం. ఒకవేళ మనం ఎంత లోడ్ అప్లై చేసినా కూడా అది ఇట్లా డిఫార్మబుల్ అవ్వలేదనుకోండి, దాన్ని మనం రిజిడ్ బాడీ అంటాం. అంటే సాగే గుణం. అంటే ఇప్పుడు సపోజ్ ఓకే, ఇదే మనకి డిఫార్మబుల్ బాడీ. మనకి ఏంటంటే డిఫార్మబుల్ బాడీ అంటే ఏంటంటే చేంజెస్ షేప్ అండర్ లోడ్. లోడ్ పెట్టినప్పుడు, లోడ్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు చేంజ్ ఆఫ్ షేప్. చూడండి, ఇక్కడ రెక్టాంగిల్, పర్ఫెక్ట్ రెక్టాంగిల్ లో ఉన్నది, ఇక్కడికి వచ్చాక ఏమైంది? షేప్ అనేది మారిపోయింది. షేప్ అనేది మారింది. అదే డిఫార్మబుల్ బాడీ అంటారు. ఇక్కడ ఏంటంటే రిజిడ్ బాడీస్ అంటూ ఏమీ ఉండవు. అంటే రిజిడ్ బాడీ అంటే మనం ఎంత లోడ్ అప్లై చేసినా కూడా మనకి ఏంటంటే మనకి తెలుస్తుంది. మనం ఎంత లోడ్ అప్లై చేసినా కూడా కొంచెం డిఫార్మేషన్ ఉంటుంది. మనం ఐరన్ బార్ అంటే సపోజ్ ఐరన్ బార్ తీసుకున్నా కూడా, ఇది ఒక ఐరన్ బార్ అనుకోండి. ఐరన్ బార్ పెట్టాము, ఏం జరుగుతుంది? ఎంత లోడ్ వేసినా, ఎంత టైం అన్నా తీసుకొనియండి, కొంచెం డిఫార్మబుల్ అవుతుంది. ఇప్పుడు మైల్ స్టీల్ రాడ్స్ తీసుకుంటాము, ఏం చేస్తాము? హౌసెస్ లో, బిల్డింగ్స్ లో,
సో హౌసెస్ లో, బిల్డింగ్స్ లో, ఇంకా బ్రిడ్జెస్. సో బ్రిడ్జెస్ లో వీటిలో ఏం చేస్తాము అంటే స్లాబ్ వేసేటప్పుడు మైల్డ్ స్టీల్ రాడ్స్, అంటే స్టీల్ రాడ్స్ అనేవి వేస్తాం. మైల్డ్ స్టీల్ రాడ్స్ అంటారు. మైల్డ్ స్టీల్ రాడ్స్ మైల్డ్ స్టీల్ రాడ్స్ వేస్తారు. ఎందుకు అంటే ఈ మైల్డ్ స్టీల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డీఫార్మ్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు అది సాగుతుంది. సాగినప్పుడు ఏంది, ఎంతవరకు సాగలదు అంతవరకు సాగిన తర్వాత పెచ్చులు ఊడిపోతాయి స్లాబ్కి. అంటే ఏంటి దాని అర్థము? సో ముందుగానే ఇండికేషన్ ఇస్తుంది, అంటే అవి ఊడిపోతున్నాయి, బిల్డింగ్ పడిపోతుందని. అంతే, ఎంత టైం అన్నా తీసుకొనియండి, ఖచ్చితంగా డీఫార్మబుల్ అవుతాయి బాడీస్ అనేవి. ఇది ఐరన్ బార్ ఉంది, మనం ఏంది స్లాబ్ మీద దాని మీద లోడ్ అప్లై చేస్తూ ఉంటాం, రోజు తిరుగుతూ ఉంటాం, సామాన్లు పెడతాం, ఇంకా బ్రిడ్జ్ పైన అయితే రోజు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఏంటి అక్కడ ఖచ్చితంగా మనకి డీఫార్మబుల్ అనేది జరుగుతుంది. రిజిడ్ బాడీస్ అనేవి సో ఐడియల్ బాడీస్. సో ఐడియల్ బాడీస్ ఇక్కడ ఏంటంటే డీఫార్మేషన్ అనేది. సో రిజిడ్ బాడీస్ అంటే ఏం లేదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక్క మాటలో. సో ఇవేంటంటే డస్ నాట్ చేంజ్ ద షేప్ అనేది మారదన్నమాట. డస్ నాట్ చేంజ్ షేప్ అండర్ లోడ్ అప్లై చేసినప్పుడు మనకి ఏంటంటే ఇది షేప్ అనేది చేంజ్ అవ్వదు, అట్లానే ఉంటుంది. ఇక్కడ ఏంది, సో మనకి ఏంటి ఇక్కడ షేప్ అనేది మారుతుంది డీఫార్మబుల్ బాడీస్ లో. చేంజెస్ షేప్ అండర్ ద లోడ్. చేంజెస్ షేప్ అండర్ ద లోడ్ అంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు షేప్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ ఏంటి, డీఫార్మేషన్ ఈస్ నెగ్లిజిబుల్. డీఫార్మేషన్ అనేది నెగ్లిజిబుల్. ఇక్కడ ఏంటి, డీఫార్మేషన్ ఈస్ నాన్ నెగ్లిజిబుల్. డీఫార్మేషన్ అనేది నాన్ నెగ్లిజిబుల్, ఈస్ నెగ్లెక్టెడ్. ఇక్కడ అనేది నెగ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి, నాన్ నెగ్లిజిబుల్ అన్న మాట కాకుండా సో కన్సిడర్, దీన్ని మనం ఏం చేస్తాము అంటే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో రిజిడ్ బాడీస్ లో డీఫార్మేషన్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం, అంటే నెగ్లిజిబుల్, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, అంటే జీరో అనుకోవచ్చు డీఫార్మేషన్ అనేది. ఇంకా డీఫార్మబుల్ బాడీస్ లో ఏంటి, డీఫార్మేషన్ అనేది కన్సిడర్ చేస్తాం, తీసుకుంటాం డీఫార్మేషన్. ఇదేంటంటే ఐడియల్ బాడీ. ఇక్కడ ఏంటి, రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్. ఎందుకు రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ అంటే ఇది ఐడల్ బాడీ. రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇంజనీరింగ్ మెటీరియల్స్ అనేవి డీఫార్మబుల్ బాడీసే, డీఫార్మ్ అవుతాయి ఎప్పటికన్నా. సో అది రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్. సో ఇది వచ్చేసి మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ రిజిడ్ బాడీ అండ్ డీఫార్మబుల్ బాడీ. సో ఇది వచ్చేసి మనకి డిఫరెన్సెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డక్టైల్ మెటీరియల్స్. సో డక్టైల్ మెటీరియల్స్ అనమాట. సో మనకి డక్టైల్ మెటీరియల్స్ ఏంటి అంటే ఇంచుమించుగా డీఫార్మబుల్ బాడీ అంటే చేంజ్ ఆఫ్ షేప్ అనేది మారుతుంది. రిజిడ్ బాడీ అంటే షేప్ అనేది మారదు. సో రబ్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డక్టైల్ మెటీరియల్స్. సో డక్టైల్ మెటీరియల్స్ అంటే డక్టైల్ మెటీరియల్స్. సో డక్టైల్ మెటీరియల్స్ అన్నప్పుడు డక్టైల్ మెటీరియల్స్ అసలు ఏంటి? డక్టైల్ మెటీరియల్స్ అంటే ఏ డక్టైల్ మెటీరియల్ ఇస్ ఎ మెటీరియల్ దట్ అండర్గోస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ బిఫోర్ బ్రేకింగ్. ఇట్ గివ్స్ ఎ వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, రబ్బర్ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక ఫోర్స్ తో లాగాం, ఇటు లాగాం అనమాట. సో లాగినప్పుడు ఏం జరుగుతుంది? సో లాగినప్పుడు ఏంది? ఇట్లా సాగుతుంది. సో లాగినప్పుడు మనకి ఇట్లా సాగుతుంది. అంటే ఏంది? ఇట్లా ఇక్కడ ఏంటంటే కొంచెం లావుగా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ అనేది లావుగా ఉంది. సో థిక్నెస్. ఇక్కడికి వచ్చేసరికి లాగిన తర్వాత ఏం జరిగింది? ఇట్లా సన్నగా అయిపోయింది. ఇంకా లాగామనుకోండి, ఇంకా ఫోర్స్ అప్లై చేసి లాగాం, అప్పుడేంటి? ఇంకా సాగుతుంది. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఇట్లాగా, సో ఇట్లాగా మధ్యలోకి ఇట్లా బెండ్ అవుతూ ఉంటుంది. అంటే మధ్యలోకి ఇట్లా గుంటలాగా ఇట్లా వస్తుంది. ఇంకా లాగామనుకోండి, ఇంకా లాగినప్పుడు ఇంకా లాగామనుకోండి, ఇక్కడ ఏంది? మధ్యలోకి ఇంకా లాస్ట్ ఒక పాయింట్ ఉంటుంది. ఇంకా లాగినప్పుడు ఇట్లా తెగిపోతుంది. ఇంకా లాగినప్పుడు తెగిపోతుంది. అదేంటంటే డక్టైల్ మెటీరియల్. అంటే ఫస్ట్ అనేది డిఫార్మేషన్ ప్రాపర్టీని చూపిస్తాయి. అంటే డిఫార్మేషన్ చూపిస్తాయి. ఫస్ట్ మన ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ని అప్లై చేసినా కూడా ఎక్కువ అమౌంట్ లో మనకి ఇక్కడ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో డిఫార్మేషన్ అనేది మనకి ఈ డక్టైల్ మెటీరియల్స్ లో జరుగుతుంది. ఎంత ఫోర్స్ తో అయితే లాగుతామో అంత ఫోర్స్ తో, అంటే మనకి రబ్బర్ బ్యాండ్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది సో టోటల్ గా మనకి ఫ్రాక్చర్ పాయింట్ దగ్గరకు వచ్చే వరకు, సో మొత్తం లాగిన తర్వాత, అంటే ఎక్కడైతే మనకి అంటే ముందంతా ఏం చేస్తుందంటే ఫస్ట్ లాగంగానే బ్రేక్ అవ్వదు కదా, లాగంగానే తెగిపోదు, కొంచెం దూరం అట్లా సాగుతుంది. సాగిన తర్వాత ఇంకా లాగామంటే అప్పుడు తెగిపోతుంది. అదే మనకి డక్టైల్ మెటీరియల్స్. డక్టైల్ మెటీరియల్స్ ఏంటంటే ఫస్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ ని చూపిస్తాయి ఈ డక్టైల్ మెటీరియల్స్ అనేవి. లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ చూపిస్తాయి ఫస్ట్. దాని తర్వాత మనకి బ్రేక్ అవుతాయి. అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఏంటంటే సో ఎంత లాగినా కానీ సో రబ్బర్ బ్యాండ్ అనేది తెగదు. ఇంకా అంటే ఫైనల్ గా ఏంటంటే అల్టిమేట్ స్ట్రెస్ కి వచ్చేంత వరకు సో మనకి ఏంటంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటి? అంటే మనం అప్లై చేసింది ఏంటంటే సాగుతూ ఉంటుంది అప్లై చేసిన స్ట్రెస్ అనేది. అదే మనకి టెన్సైల్ స్ట్రెస్. సో టెన్సైల్ స్ట్రెస్ ఏంటంటే అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్. అంటే ఇంకా అది మాక్సిమం అంతకు మించి సాగలేదు ఆ రబ్బర్ బ్యాండ్, ఇంతవరకు సాగి ఇట్లాగా బ్రేక్ అయిపోతుంది, తెగిపోతుంది. అదే మనకి డక్టైల్ మెటీరియల్స్ అన్నమాట. సో డక్టైల్ మెటీరియల్స్ అంటే సో ఫస్ట్ గా మనకి ఏం జరుగుతుంది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ అనేది ఫస్ట్ జరుగుతుంది. ఫస్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ జరిగిన తర్వాత సో మనకి అప్పుడు మనకి బ్రేక్ అనేది జరుగుతుంది. ఏ డక్టైల్ మెటీరియల్ ఇస్ ఎ మెటీరియల్
A ductile material is a material. A ductile material is a material so that undergoes a large amount of deformation. That undergoes a large amount of deformation, large amount of deformation before breaking. బిఫోర్ బ్రేకింగ్, బ్రేక్ అయ్యేదానికన్నా ముందు మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఇట్ గివ్స్ ఏ వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్. వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్ అనమాట. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, ఇట్ గివ్స్ ఏ వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్. ఇట్ గివ్స్ ఏ వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్. అంటే ఒక వార్నింగ్ సైన్ అనేది ఇస్తుంది ఎప్పుడు, ఫెయిల్ అయ్యే ముందు. అంటే నేను ఇప్పుడు కొంతసేపట్లో తెగిపోతున్నాను, కొంతసేపట్లో కూలిపోతున్నాను అని చెప్పి ముందుగానే మనకి వార్నింగ్ అనేది ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్ చూసాం, బిల్డింగ్ కట్టి ఎన్ని రోజులు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక 40 years అయిపోయింది అనుకోండి. 40 yearsకి వచ్చిన తర్వాత మీకు స్లాబ్ పైన మనకి సిమెంట్ అనేది రాలిపోతూ ఉంటుంది, అంటే పెచ్చులు ఊడిపోతాయి ఉంటాయి అని అంటారు. అంటే ఏం జరిగింది అక్కడ, బిల్డింగ్ లోపల మనకి సో మైల్డ్ స్టీల్ రాడ్స్ ని యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు అవి ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే దాని మీద ప్రెషర్ అంటే లోడ్ పడేటప్పుడు ఏం జరుగుతుంది, సో లోడ్ పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ రాడ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, అంటే సాగుతాయి అన్నమాట. ఎక్స్పాండ్ అవుతాయి మెటల్ రాడ్స్ అనేవి. అవి ఎక్స్పాండ్ అయినప్పుడు ఏంటి, ఇంకా బాగా ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాలకి బాగా ఎక్స్పాండ్ అయి ఉంటాయి, మనం దాని మీద లోడ్ వేసేదాన్ని బట్టి ఎక్స్పాండ్ అవుతాయి. అట్లా ఎక్స్పాండ్ కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే అట్లా ఎక్స్పాండ్ అవ్వలేదు అనుకోండి బిల్డింగ్ అనేది మనకి, అంటే ఇవి ఎక్స్పాండ్ అవడం వల్ల మనకి ముందుగానే వార్నింగ్ సైన్ ఇస్తుంది. ముందుగానే మనకి వార్నింగ్ సైన్ ఎలా ఇస్తుంది, ఇవి ఎక్స్పాండ్ అయిన తర్వాత, బాగా ఎక్స్పాండ్ అయిన తర్వాత మనకి ఇట్లాగా స్లాబ్ లో నుంచి పెచ్చులు అనేది ఊడిపోతూ ఉంటాయి, సిమెంట్ అనేది రాలుతూ ఉంటుంది. అదే మనకి వార్నింగ్ సైన్ అనమాట. అదే మనకి వార్నింగ్ సైన్. ఆ వార్నింగ్ సైన్ ఇచ్చింది అంటే మనం ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. సో వార్నింగ్ సైన్ ఇస్తుంది ముందుగానే డక్టైల్ మెటీరియల్స్. సో మైల్డ్ స్టీల్ రాడ్స్ అనేది డక్టైల్ మెటీరియల్స్ అనమాట. అంటే బాగా సాగిన తర్వాత మనకి ఏంటి, పెచ్చులు ఊడిపోతాయి. అదే మనకి వార్నింగ్ సైన్. అదేంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ అంటే అవి బాగా ఎక్స్పాండ్ అయినట్టు. బాగా ఎక్స్పాండ్ అయితే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ అనేది జరిగింది స్లాబ్ లోపల. సో అదే అనమాట. రబ్బర్ బ్యాండ్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అంటే, సో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మైల్డ్ స్టీల్, కాపర్, అల్యూమినియం, బ్రాస్. మైల్డ్ స్టీల్, కాపర్, అల్యూమినియం, బ్రాస్. ఈ కాపర్, అల్యూమినియం, బ్రాస్ ఏంటి, అవి కూడా మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తామో, అంటే ఇక్కడ ఒక పెద్ద కాపర్ బ్లాక్ పెట్టి ఒక ఎక్కువ ప్రెషర్ తో
బోత్ అప్ అండ్ డౌన్ దగ్గర మనకి ప్రెషర్ అప్లై చేసాం అనుకోండి, అది కొంతసేపటికి బాగా ప్రెషర్ అప్లై చేసాం అనుకోండి, కొంతసేపటి తర్వాత ఏం జరుగుతుంది? ప్రెషర్ అప్లై చేసిన తర్వాత ఇట్లాగా ప్లేట్, అల్యూమినియం ప్లేట్ అయినా అవ్వనివ్వండి, సో అల్యూమినియం ప్లేట్ అవ్వనివ్వండి, కాపర్ ప్లేట్ అవ్వనివ్వండి, సో బ్రాస్ అవనివ్వండి, సో ఏవైనా కానీ ఇట్లా మనం ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తామో ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి, అంతే కదా, ఇది ఎక్స్పాన్షనే కదా. ఎక్స్పాండ్ అయినప్పుడు, ఎక్స్పాండ్ అయినాయి అంటే ప్లేట్ రూపంలో మారాయి అంటే, సన్నటి ప్లేట్ అంటే లాగా, అంటే ఎప్పుడైతే మనం ఫోర్స్ యాక్ట్ చేస్తాం, అసలు ప్లేట్ కూడా వద్దు, మనం ఎప్పుడైతే దాని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తామో, లోడ్ వేస్తామో ఏంది, అప్పుడు ఎప్పుడైతే అవి ఎక్స్పాండ్ అవుతాయో అవే డక్టైల్ మెటీరియల్స్. డక్టైల్ మెటీరియల్స్ అంటే ఏంటి? మనం లోడ్ అప్లై చేసినప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్, అంతే కదా. ఎంత చిన్న బ్లాక్ నేను పెడితే ఇంత పెద్ద, అంటే ప్లేట్ లాగా అది డిఫార్మ్ అయింది, అంత పెద్ద ప్లేట్ లాగా అది సాగింది. లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్, చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ అనేది జరిగింది. ఎక్కడ? ఈ బ్లాక్ ని మనం ప్రెషర్ అప్లై చేస్తే ఇంత పెద్ద ప్లేట్ లాగా మారింది, అది లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్. ఇంకా ప్రెషర్ అప్లై చేసామనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది? మధ్యలో కట్ అయిపోతుంది. సో ఇక్కడ మధ్యలో కట్ అయిపోతుంది, ఇంకా ప్రెషర్ వేసి, సో లోడ్ వేసి చేసామంటే అదే మనకి డక్టైల్ మెటీరియల్స్. ఏంటంటే ముందుగా లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ జరిగిన తర్వాత, దాని తర్వాత బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవడానికన్నా ముందు లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ జరుగుతుంది, దాని తర్వాత బ్రేక్ అవుతుంది. ఇట్ గివ్స్ ద వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్, ముందుగానే వార్నింగ్ అనేది ఇస్తుంది అనమాట డక్టైల్ మెటీరియల్. సో ఇది జస్ట్ ఎక్స్పాన్షన్ గురించి చెప్పాను అంతేగాని, సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్లాబ్ అనమాట. స్లాబ్ ఇంకా రబ్బర్ బ్యాండ్ కూడా మనకి ముందుగానే తెలియజేస్తుంది. అంటే ఏంటి? మధ్యలోకి ఇట్లా యూ షేప్ లో, సో మనకి ముందుగానే ఇట్లా యూ షేప్ లో మనకి ఏం జరుగుతుంది అంటే బ్రేక్ అవుతున్నట్టు తెలుస్తుంది ముందు. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? స్ట్రెసెస్ బిఫోర్ బ్రేకింగ్, స్ట్రెచ్ అవుతుంది ఫస్ట్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, స్ట్రెసెస్ బిఫోర్ బ్రేకింగ్, బ్రేక్ అవడానికన్నా ముందు సాగుతుంది, అది స్ట్రెచెస్ బిఫోర్ బ్రేకింగ్. నెక్స్ట్ వచ్చేసి హై టెన్సైల్ స్ట్రెస్, హై టెన్సైల్ స్ట్రెంగ్త్, హై టెన్సైల్ స్ట్రెంగ్త్. హై టెన్సైల్ స్ట్రెస్ ఎందుకు? టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎందుకు? టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటి? సాగదీసినప్పుడు అది మనకి లోపల అనేది ఒక, సో ఏం జరుగుతుంది అంటే ఇంటర్నల్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది లోపల, దాన్ని సాగదీసేటప్పుడు మనకి ఇంటర్నల్ స్ట్రెస్ ఏది డెవలప్ అవుతుంది దాన్ని మనం టెన్సైల్ స్ట్రెస్ అంటాం. సో హై టెన్సైల్ స్ట్రెస్ లోపల ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం ఎక్కువ సాగదీస్తూ ఉంటామో అప్పుడు లోపల మనకి స్ట్రెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది, సో దాన్నే మనం ఏమంటాము అంటే, సో టెన్సైల్ స్ట్రెస్. ఇంకా ఏంటంటే దానికి ఆ స్ట్రెస్ వల్ల మనకి టెన్సైల్ స్ట్రెంగ్త్ కూడా మనకి వస్తుంది అనమాట దానికి. సో హై టెన్సైల్ స్ట్రెంగ్త్ లేదా హై టెన్సైల్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది, హై టెన్సైల్ స్ట్రెస్ అనేది మనకి డెవలప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో డక్టైల్ మెటీరియల్స్ అంటే అవే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, కెన్ బి డ్రాన్ ఇన్, ఓకే, సేఫర్ బికాస్ ఇట్ గివ్స్ వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్. ఇదేంటంటే
ఇదేంటంటే సేఫర్. ఎందుకు? ఇట్ గివ్స్ వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్. ఇదేంటంటే సేఫ్ అన్నమాట. క్యారెక్టరిస్టిక్స్ లో ఇది మనకి చాలా సేఫ్. ఎందుకు? ఇది ముందుగానే మనకి ఫెయిల్యూర్ అవుతున్నాను, నేను పడిపోతున్నాను అని చెప్పి ముందుగానే మనకి సిగ్నల్స్ ఇస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏంటి, మనం జాగ్రత్త. సో ఏంటంటే ఇట్ గివ్స్ వార్నింగ్ బిఫోర్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అవడానికన్నా ముందు మనకి వార్నింగ్ అనేది ఇస్తుంది, జాగ్రత్త అని చెప్పి. సో ఇది వచ్చేసి డక్టైల్ మెటీరియల్. డక్టైల్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్స్, డక్టైల్ మెటీరియల్ డెఫినేషన్, డక్టైల్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్స్. సో ఇది వచ్చేసి మనకి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి బ్రిటిల్ మెటీరియల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, సో బ్రిటిల్ మెటీరియల్స్. సో బ్రిటిల్ మెటీరియల్స్ అంటే ఏంటి అంటే ఇదేంటి, డక్టైల్ మెటీరియల్స్. డక్టైల్ మెటీరియల్స్ అంటే సాగే గుణం ఉంటుంది, అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. అదే ఇన్ ద కేస్ ఆఫ్ బ్రిటిల్ మెటీరియల్స్ వచ్చేసరికి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, బ్రిటిల్. సో బ్రిటిల్ మెటీరియల్స్ సో మనకి ఏంటంటే బ్రిటిల్ మెటీరియల్స్ అన్నమాట. బ్రిటిల్ మెటీరియల్స్ అంటే ఏంటి అంటే ఏ బ్రిటిల్ మెటీరియల్ ఇస్ ఎ మెటీరియల్ దట్ బ్రేక్ సడన్లీ with very little or no deformation. It does not give any warning before failure. ఏంటి అంటే ఇదేంటంటే బ్రిటిల్ మెటీరియల్ లో మనకి వార్నింగ్ సైన్ అనేది ఉండదు. వార్నింగ్ సైన్ ముందుగానే మనకి వార్నింగ్ అనేది ఇవ్వదు. సో వార్నింగ్ సైన్ అనేది ఇవ్వదు. ఏం చేస్తుంది, సో మనకి ఏంటంటే సడన్ గా బ్రేక్ అవుతుంది. సో సడన్ బ్రేక్ అనేది జరుగుతుంది అక్కడ. సో దీనికి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏంది, సో ఇక్కడ ఒక వాల్, సో మనకి ఏంది ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇక్కడ ఒక గోడ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఉంది. అయితే సో ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇక్కడ ఒక వాల్ ఉంది. అయితే మనం ఇక్కడ ఏం చేసాము అంటే గ్లాస్, అద్దం పెట్టాం ఇక్కడ. ఇదేంది, గ్లాస్. ఈ అద్దం అనేది పెట్టాం. ఇక్కడ ఏం చేసాం, లోడ్ అప్లై చేసాం. లోడ్ అప్లై చేయగానే ఏమవుతుంది, ఇంతకుముందు మనం చెక్క అనుకోండి, సో వుడెన్ ఇది పెట్టామనుకోండి, చెక్క పెట్టామనుకోండి, ఇట్లాగా మనకి ఇట్లాగేంది ఇక్కడ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఇట్లా వంగుతుంది మధ్యలో. ఇక్కడేంటి మొత్తానికి ఇట్లాగా బ్రేక్ అయిపోతుంది. అంతే కదా. అర్థం ఏంటి, గ్లాస్ ఏంటి అసలు కొద్దిగా ఇట్లా పడేసినా పగిలిపోతుంది. అదే మనం పైన ఇట్లా మధ్యలో ఏ సపోర్ట్ ఇవ్వకుండా అట్లా లోడ్ అప్లై చేసి ఇట్లా పగిలిపోతుంది. సో ఇట్లా పగిలుతుంది. అదే మనకి బ్రిటిల్ మెటీరియల్ అంటే ఏంటి, సడన్ బ్రేక్ అనేది జరిగింది. సో సడన్ బ్రేక్ అనేది జరిగింది.
మధ్యలో ఏమన్నా ఇట్లాగా వంగిందా అంటే మధ్యలోకి ఏమన్నా ఇట్లా కంప్రెస్ అయిందా? లేదు. అప్పుడేంటి వార్నింగ్ సైన్ కూడా మనకి లేదు. వార్నింగ్ సైన్ కూడా ఇవ్వలేదు. అట్లా సడన్ గా బ్రేక్ అయిపోయింది. సో దాన్నే మనం ఏమంటాము అంటే బ్రిటిల్ మెటీరియల్స్. బ్రిటిల్ మెటీరియల్స్ కి మనకున్న సో మనకి బ్రిటిల్ మెటీరియల్స్ కున్న డెఫినేషన్ ఏంటంటే ఏ బ్రిటిల్ మెటీరియల్ ఇస్ ఎ మెటీరియల్ దట్ బ్రేక్స్ సడన్లీ విత్ ఏ వెరీ లిటిల్ ఆర్ నో డిఫార్మేషన్. అంటే ఏ బ్రిటిల్ మెటీరియల్ a brittle material is a material a brittle material is a material that breaks suddenly సడన్ గా బ్రేక్ అవుతుంది. దట్ బ్రేక్ సడన్లీ విత్ నో డిఫార్మేషన్. డిఫార్మేషన్ సాగకుండా సడన్ గా బ్రేక్ అయిపోతుంది. ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ వార్నింగ్ సైన్. వార్నింగ్ సైన్ అనేది మనకి ఏది ఇవ్వకుండా సడన్ గా బ్రేక్ అయ్యి అదే సడన్ గా బ్రేక్ అయితే మనకి బ్రిటిల్ మెటీరియల్స్ అన్నమాట. మనకి ఏంటి ఎగ్జాంపుల్స్? క్యాస్ట్ ఐరన్, బ్రిక్, గ్లాస్, కాంక్రీట్. మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? మనకి క్యాస్ట్ ఐరన్ గ్లాస్ ఉంది. బ్రిక్ కూడా అంతే కదా, కింద పడేస్తే సడన్ గా విరిగిపోతుంది బ్రిక్. నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్. ఓకే, కాంక్రీట్. కాంక్రీట్ కూడా మనకి బ్రిటిల్ మెటీరియల్. సడన్ గా బ్రేక్ అయ్యేవి. వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? బ్రేక్స్ సడన్ గా బ్రేక్ అవుతుంది అనమాట. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఏంటి అంటే బ్రేక్స్ సడన్ గా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ సడన్లీ వెరీ లిటిల్ అలాంగేషన్ అంటే మనకి ముందుగా ఏం డిఫార్మేషన్ జరగదు. వెరీ లిటిల్ అలాంగేషన్. అసలు ఇది నో అలాంగేషన్ అయినా ఓకే. వెరీ లిటిల్ అలాంగేషన్ అని ఇచ్చారు. వెరీ లిటిల్ అంటే కొద్దిగన్నా. అంటే ఏంటి? ఫోర్స్ వేస్తూ మనకి ఇక్కడ ఫోర్స్ వేస్తూ మధ్యలో ఆపామనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ఇట్లాగా అంటే కొద్దిగా డౌన్ వర్డ్స్ లో అంటే కొద్దిగా బెండ్ అయి ఉంటుంది. ఫోర్స్ అప్లై చేస్తా మధ్య సడన్ గా ఆపినప్పుడు అట్లానే అబ్జర్వ్ చేసి చూడండి. చాలా కొంచెం మనకి ఏం జరుగుతుంది అంటే బెండ్ అయి ఉంటుంది. అదే మనకి లెస్ వెరీ లిటిల్ అలాంగేషన్ అనేది చాలా చిన్నది. వెరీ లిటిల్ అలాంగేషన్. నెక్స్ట్ వచ్చేసి హై కంప్రెసివ్
హై కంప్రెసివ్ స్ట్రెస్ కి మనకి అదైతే ఉంటుంది. హై కంప్రెసివ్ స్ట్రెస్ అంటే అసలు కంప్రెసివ్ స్ట్రెస్ అంటే ఏంటి? మనం దేన్నైతే కంప్రెసివ్ స్ట్రెస్ మనకి కంప్రెసివ్ స్ట్రెస్ ఓకే. మనకి ఇక్కడ ఏంటంటే కంప్రెసివ్ స్ట్రెస్ లో మనకి కంప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి సాగుతుంది. నో కంప్రెసివ్ స్ట్రెస్. మనకి హై కంప్రెసివ్ అంటే కంప్రెస్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే కంప్రెసివ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? హై కంప్రెసివ్ స్ట్రెస్. హై కంప్రెసివ్ స్ట్రెస్ మనకి ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ లో కంప్రెసివ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి? మనం ఎక్కువ లోడ్ తో అంటే ఏంటి అంటే ఎక్కువ లోడ్ పెట్టి మనం వేస్తాం. జస్ట్ ఇప్పుడు మనం 10 న్యూటన్స్ అప్లై చేయాలనుకోండి. 10 న్యూటన్స్ అప్లై చేయాలన్నప్పుడు మనం 1 న్యూటన్స్ అంటే 10 న్యూటన్స్ కి అది బ్రేక్ అవుతుంది. 10 న్యూటన్స్ కి బ్రేక్ అయ్యే దాన్ని మనం 1 న్యూటన్ పెట్టామనుకోండి, బ్రేక్ అవుతుందా? అలానే ఉంటుంది. ఏంటి? ఎక్కువ కంప్రెసివ్ స్ట్రెస్ ఇచ్చామనుకోండి, ఎక్కువ కంప్రెసివ్ స్ట్రెస్ ఇస్తే అప్పుడు బ్రేక్ అవుతుందే గానీ ఇట్లా 1 న్యూటన్ ఏదో కొంచెం అంటే లోడ్ పెట్టంగానే బ్రేక్ అయ్యేది కాదు కదా. అదే మనకి హై కంప్రెసివ్ స్ట్రెస్. కంప్రెసివ్ స్ట్రెస్ పెడితేనే మనకి ఇదైతే బ్రిటిల్ మెటీరియల్ అనేది బ్రేక్ అవుతుంది. హై కంప్రెసివ్ స్ట్రెస్ వేస్తేనే అంటే స్ట్రెస్ ఎక్కువ పెడితేనే మనకి ఈ బ్రిటిల్ మెటీరియల్ అనేది బ్రేక్ అవుతుంది. అది హై కంప్రెసివ్ స్ట్రెస్ అన్నమాట. ఓకే. ఈ రోజు వీడియోలో మనం ఎక్కడి వరకు చూసాము అంటే ఈ రోజు వీడియోలో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసామంటే differences between rigid body and deformable body and also ductile materials and also brittle materials గురించి మనం ఈ రోజు వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే నెక్స్ట్ వీడియో అంటే నో సబ్జెక్ట్ అంటే నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ అంటూ ఏముండదు. నెక్స్ట్ వీడియో అంటే రేపు రిలీజ్ అయ్యే వీడియోలో మనకి ఏం జరుగుతుంది అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఆఫ్ డక్టైల్ అండ్ బ్రిటిల్ మెటీరియల్స్ అంటే గ్రాఫ్ అన్నమాట. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ కి మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అన్నమాట ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ గురించి. అండ్ ఆల్సో ఇంకా కొన్ని టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి మాక్సిమం అక్టోబర్లో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. పబ్లిక్ ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఆ లోపల మనం ఏం చేద్దాము అంటే సిలబస్ అనేది ఫినిష్ చేసుకుందాం. తొందరలోనే లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. మన ఛానల్ అయితే లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని సబ్జెక్ట్స్ గురించి మనం మన ఛానల్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ అయితే రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.